అసలు ఏం జరుగుతున్నది, మళ్ళీ దానం నాగేందర్ బ్యాక్ వెళ్ళే అవకాశం ఏమైనా ఉందా? ఈ చర్చ జరిగేలోపే సో ఆయన ఇంతకుముందే జస్ట్ ఒక ప్రెస్ మీట్లో మాట్లాడుతూ, విలేకరులతో మాట్లాడుతూ, సో అలాంటిది ఏమీ లేదు, కొంతమంది అధికారుల తీరు వల్ల నేను అట్లా మాట్లాడాల్సి వచ్చింది, వాళ్ళ వల్ల నాకు నష్టం జరిగిందని ఆయన ఏదో చెప్పే ప్రయత్నం చేసిండు. అసలు ఏం జరుగుతున్నది మాట్లాడదాం. అదే ఖైరతాబాద్ నియోజకవర్గం నుంచి గతంలో పోటీ చేసిన బీఆర్ఎస్ పార్టీలో కీలకంగా ఉన్న సీనియర్ నాయకుడు మన్నె గోవర్ధన్ రెడ్డి గారు ఉన్నారు నా ముందు. నమస్తే గోవర్ధన్ రెడ్డి గారు. నమస్తే అండి. సో ఇంతకీ దానం నాగేందర్ మళ్ళీ కేటీఆర్తో సంప్రదింపులు జరిపి మన బీఆర్ఎస్లోకి వచ్చే పరిస్థితులు ఏమైనా ఉన్నాయా? కలిసి ఏమైనా డిస్కషన్స్ ఏమైనా జరుగుతున్నాయా? అవన్నీ అవాస్తవం. ఇంతవరకు మా కేటీ రామారావు కలవలేదు. ఒక పెళ్లిలో కలిసిన సందర్భం ఉంది తప్ప ఏం విషయం మాట్లాడాలి, అలా అంటే అలా వెళ్ళిపోయారు తప్ప ఎప్పుడు కూడా మాట్లాడలేదు. మాకు టచ్లో కూడా లేడు. అసలు బీఆర్ఎస్ పార్టీకి వచ్చినా రానివ్వం కూడా. రానివ్వరా? రానివ్వం కూడా. వచ్చినా కూడా అంటే ఆల్రెడీ వెళ్ళిపోయిందా? టెక్నికల్గా బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ మీద గెలిచింది కాబట్టి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగానే ఉన్నా కానీ కండువ కప్పుకున్నాడు. మొన్న ఎంపీ ఎలక్షన్లో కూడా కాంగ్రెస్ బీఫామ్ మీద ఎంపీకి పోటీ చేసిండు. మరి ఇప్పుడు ఆయన అటు ఇటు కాగా మనిషి అయిపోయిండు, 50-50 అయిపోయిండు. కాబట్టి ఇప్పుడు మరి అటు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా టెక్నికల్గా ఉన్నా కూడా బీఆర్ఎస్ పార్టీ సంబంధాలు లేవు. అట్లానే కాంగ్రెస్ పార్టీతో కండువ కప్పుకున్న తర్వాత కాంగ్రెస్ పార్టీని కూడా బ్లాక్మెయిల్ చేసి మన మొన్న ఇంటర్వ్యూలు చూస్తే ఆయన ప్రస్తావన, ఆయన వ్యవహారం చూస్తుంటే మాత్రం కాంగ్రెస్ పార్టీ కూడా బ్లాక్మెయిల్ చేస్తున్నట్టు కనబడుతుంది. కేటీఆర్ని కలిసిండట, కేటీఆర్ రమ్మన్నాడట, నువ్వు అట్లనే ఉండు, అట్లనే చేస్తూ ఉండు, ఏదో ఒక టైంలో మళ్ళీ బ్యాక్ వద్దు అని అన్నాడట. ఇట్లా రకరకాల డిస్కషన్స్ ఉన్నాయి. దానం నాగేందర్ మాటలకు అసలు వాల్యూవే ఉండదు. దానం నాగేందర్ అనేవారు ఎప్పుడు అవసరం ఉంటే, ఎక్కడ అవసరం ఉంటే ఎవరితో మాట్లాడుతుంటాడు. అందితే కాళ్ళు లేకపోతే జుట్టు పట్టుకునే వ్యక్తిత్వం ఆయనది. ఏ రోజు కూడా సీనియర్ నాయకుడు నా పెద్ద పేరే బ్రాండ్ అంటుంటాడు కదా. మరి ఆ బ్రాండ్ని ఎక్కడ అధికారం ఉంటే అక్కడ వాడుకోవడం అనేది ఏం బ్రాండ్ ఉంటారో మరి ఆయనకే తెలవాలి, ఆయన వ్యవహారంగా తెలవాలి తప్ప ఆయన బ్రాండ్ లేదు. ఆయన ఎక్కడ పోతుండో అధికారం ఇంపార్టెంట్, ఆయన ప్రజలు ఇంపార్టెంట్. కలిసిండా లేదా? అసలు కలవలేదు. ఎక్కడ కలవాలి? చెప్పి కదా పెళ్లిలో కలిసిండు. మేము దిగిపోతున్నాం, ఆయన వచ్చిండు, రిటర్న్ వచ్చిండు, అలో చెప్పి రాలేదు అంతే, అంతవరకు తప్ప ఏం మాట్లాడలేదు. హలో హలో అని వెళ్ళిపోయాడు. మాట్లాడడానికి ప్రయత్నం చేసిండు. కేటీఆర్ గారు బిజీ ఉన్నా, నాకు వేరే పని ఉంది, మళ్ళీ కలుద్దాంలే వెళ్ళిపోయాడు అంతే. ఇంకేమైనా అన్నాడా కేటీఆర్ దానం నాగేందర్ ఉద్దేశించి? ఎట్లయినా పార్టీని మోసం చేసిపోయినట్టే కానీ అంత నమ్మకంతో 2014 నన్ను కాదని చెప్పేసి, ఒక ఉద్యమ నాయకుడు నా కాదని చెప్పి 2014 పోటీ చేసి నన్ను కాదని చెప్పేసి, నేను అంత లాయల్ ఉన్న కాదని చెప్పి ఆయనకు గౌరవించి, సీనియర్ నాయకుడిని గౌరవించి, ఒక బీసీ నాయకుడిని గౌరవించి ఆయన టికెట్ ఇస్తే 2018లో 2023లో టికెట్ ఇచ్చిన తర్వాత పార్టీకి హ్యాండ్ ఇచ్చి అందరికన్నా ముందే ఎప్పుడు ఏ నిమిషం పోదాం అన్నట్టు నిమిషంలో కూడా కనీసం ఒక 6 నెలలు సంవత్సరం ఆగి సరే ఉన్న పరిస్థితులను బట్టి లేదా ఆయన కాన్సెన్స్ గురించి దృష్టి పెట్టుకొని పోయినట్టు ఒక అర్థం ఉంటుంది. 1-2 నెలలకే అసలు ఆగలే వెళ్ళిపోయి కండుకున్నట్టు ఏ పార్టీ నాయకుడైనా ఎవరు ఒప్పుకుంటాడు చెప్పండి? మన పార్టీకి ఇబ్బందికి ఉన్న కాలంలో ఉండే నాయకుడు. అంతే. నీకు అవసరం ఉన్నప్పుడు ఎలక్షన్లో ఎమ్మెల్యే గెలిస్తే 2 సార్లు పార్టీ ఎమ్మెల్యే బీఫామ్ మీద ఎమ్మెల్యే గెలిచిన తర్వాత నువ్వు కొంత పార్టీ ఓడిపోగానే నిమిషం కూడా ఆగకుండా పోయినామంటే ఏ పార్టీ నాయకుడు కూడా ఎవరు యాక్సెప్ట్ చేయరు. 100% కేటీఆర్ గారి కోపం ఉంటుంది, కేసీఆర్ గారి కోపం ఉంటుంది. అసలు మా పార్టీకి రానియను 80% ఆయన రాడు, వచ్చినా రానియం అసలు. అంతేనా? 100% ఇప్పుడు మరి ఎందుకు కొన్ని కాంట్రవర్సీ కామెంట్స్ ఈ మధ్య కాలంలో చేస్తున్నారు? అంటే కేటీఆర్ని మెచ్చుకుంటున్నాడు, కేటీఆర్ కార్ రేసింగ్లో బ్రాండ్ ఇమేజ్ పెరిగిందనే స్టేట్మెంట్స్ ఇచ్చిండు. మరి కొంత అనుకూలమైన స్టేట్మెంట్స్ ఎందుకు ఆయన నుంచి వచ్చినాయి? నాగేందర్ గారికి అవసరం కొద్దిగా స్టేట్మెంట్ ఇవ్వచ్చాం, కానీ అందులో వాస్తవం ఉంది. కేటీఆర్ గారి వల్ల బ్రాండ్ ఇమేజ్ పెరిగిన మాట వాస్తవమే. కేసీఆర్ గారు బోలశంకరుడు, అందులో ఆ 2 విషయాల్లో 100% కరెక్ట్. ఆయన చెప్పినా చెప్పకపోయినా వాస్తవం తెలంగాణ ప్రజలకు తెలుసు, మాకు కూడా వ్యక్తిగతంగా తెలుసు. సరే ఇప్పుడు ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో పోయిండు, కాంగ్రెస్ పార్టీలో ఏదో మినిస్టర్ వస్తుందని చెప్పి చెప్పుకున్నాడు, వాళ్ళు విద్యాశాఖ మంత్రి అన్నాడు, ఇంకేదో మున్సిపల్ శాఖ మంత్రి అని చెప్పిండు, చాలా మంది చెప్పుకున్న సందర్భంలో మరి వాళ్ళు రెస్పాన్స్ సరిగ్గా లేదో లేకపోతే అక్కడ ఈయన వాల్యూ ఎంతవరకు ఉందో మాకు కరెక్ట్గా తెలియదు. కానీ చాలా మంది బయట మీలాంటి మేధావులు పెద్దలు చెప్పేది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పట్టించుకోవట్లేదు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు ల్యాండ్ వ్యవహారాల్లో కూడా ఎవరు కూడా ఎంకరేజ్ చేయట్లేదు, అందుకే నారాజుగా ఉన్నాడు. వాళ్ళని బ్లాక్మెయిల్ చేసే ఒక భాగంలో ఇది స్పెషల్గా పిలుచుకుని ఇంటర్వ్యూ చేసి ఇప్పుడు బ్లాక్మెయిల్ చేస్తుందని చెప్పేసి విన్నాం నేను. ఇప్పుడు ఆయన స్టేట్మెంట్స్ వెనక బ్లాక్మెయిలింగేనా? కాంగ్రెస్ ఇప్పుడు చెప్తే మీలాంటి వాళ్ళు చెప్పంగా విన్నా, మాకు కూడా ఉన్న సిచ్యువేషన్ చూస్తే మాత్రం అట్లే అనిపిస్తుంది. ఏముంది సిచ్యువేషన్? ఏం అవసరాలు ఉన్నాయి ఆయనకు? ఏం అవసరం ఉంటుంది? అవసరం లేకుండా ఎందుకు పోతారు అసలు అధికార పార్టీలకు? ఏం అవసరం? అసలు ఆయన వ్యవహారం మినిస్ట్రీ కూడా లేదు కదా, మంత్రి పదవి కూడా ఇచ్చే అవకాశం లేదు. నెంబర్ 1 మంత్రి పదవి వస్తాను పోయిండు. నెంబర్ 2 చాలా ల్యాండ్ వ్యవహారాలు చేస్తుంటాడు, సెటిల్మెంట్ చేస్తుంటాడు.
హైదరాబాద్ మొత్తం ఆయనదే కదా సీనియర్లీ ఆయన చెప్పుకుంటున్నా హైదరాబాద్లో బ్రాండు ఆయన దానం నాగేందర్ అంటే బ్రాండు ఏ లెటర్ ఏ అధికారం లేకపోయినా పనులు అధికారులు చెప్తుంటారు. ఇప్పుడు ఒక పక్కనేమో అధికారులు ఆయన పేరు చెప్తే చేస్తారని చెప్తున్నారు, పనులు చేస్తారని చెప్తున్నారు. ఒక పక్కనేమో వెస్ట్ జోన్ డీసీపీ అసలు మమ్మల్ని పట్టించుకోవట్లేదు, మా మీద చాలా విపరీతంగా కేసులు పెడుతుండు, మేము రెస్పాండ్ కావాలి, మమ్మల్ని అయితే అణచివేతేస్తున్నామని చెప్పేసి ఒక పక్క చెప్తుండు. మరి ఆ బ్రాండ్ ఇక్కడ బ్రాండ్ పనిచేస్తుంది కానీ అక్కడ బ్రాండ్ పనిచేయదు. ఆ బ్రాండ్ ఎక్కడ పోయినటువంటి డీసీపీ వెస్ట్ జోన్ డీసీపీ గారు ఎందుకు నీ బ్రాండ్ని వాల్యూ ఇస్తలేడు, నువ్వు చేసే పనులు ఏంది, ఇల్లీగల్ యాక్టివిటీ చేస్తున్నావు.